హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అదేంటంటే విగ్రహము ధ్వంసం. సో ఈ మధ్య కొంతమంది విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. అదేదో పెద్ద వీరత్వము సూరత్వము అనుకుంటున్నారు. సో ఇది భారతీయులు ఇది ఒక భారతీయ వ్యతిరేక చర్య. భారతీయులు ఎప్పుడు విగ్రహాలని సృష్టిస్తారు, ఆ కళాపోషణ చేస్తారు తప్పితే విధ్వంసం చేయరు. అప్పుడెప్పుడో తాలిబాన్లు అప్పుడెప్పుడో 1000 సంవత్సరాల క్రితం మాలిక్ కఫూర్ అనే ఆయన ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఒక నపుంసక కమాండర్ అనమాట. ఆయన నపుంసకుడు, కాకపోతే ఢిల్లీ సుల్తాన్ దగ్గర కమాండర్ ఉండేవాడు. తర్వాత అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వంలో చూసి ఆశ్చర్యపోయింది ప్రపంచం. మన భారతదేశంలో చాలాసార్లు చూసాము, కానీ అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగింది. మళ్ళీ ఈ మధ్య వాళ్ళ వారసులు కొంతమంది స్టార్ట్ చేశారన్నమాట. ఇది భారతీయ వ్యతిరేక చర్య, ఇలాంటి పనులు భారతీయుడు ఎవరు చెయ్యడు. సో ఇప్పటికైనా ఆపేసి మనం భారతీయులము అనిపించుకుందాము. మరాఠాలు కూడా ఒకసారి ఢిల్లీని అటాక్ చేసే అవకాశం వచ్చింటే విధ్వంసం చేయలే. అది మన భారతీయుల యొక్క గొప్పతనం. మన వాళ్ళు ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తారు కానీ డిస్ట్రక్షన్ చేయరు. అందుకని ఫైనల్గా ఏంటంటే స్టాప్ ఇట్. మీరు ఇండియన్స్ అయితే యు స్టాప్ ఇట్ ఫర్ ఎవర్. విగ్రహ విధ్వంసక నీచ హింస నపుంసక. బాయ్.